తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. మన అందరికీ ఫ్రీడమ్ కావాలి. ఈ మధ్యకాలంలో ఇంకా ఫ్రీడమ్ అని ఎక్కువ పోరాడుతూ ఉన్నాం. ఫ్రీడమ్ అంటే ఇండిపెండెన్స్ అలా కాదు, మనకి మన లైఫ్లో ఫ్రీడమ్ కావాలి అని చెప్పి. మరి ఫ్రీడమ్ కావాలి అనుకున్నా సరే మన ఆర్డినరీ లైఫ్కి, మన ఫ్యామిలీస్కి, మన స్ట్రెస్కి, మన మొబైల్స్కి మనం అందరం ఎందుకు అడిక్ట్ అయిపోయాం? మరి అక్కడ ఎందుకు ఫ్రీడమ్ అవసరం లేదు? మన రొటీన్ లైఫ్, మన ఆఫీస్, ప్రతిదానికి మనం ఎందుకు క్రమశిక్షణ తప్పకుండా పాటిస్తూ ఉంటాం? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తనేటి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. బాగున్నారా? బాగున్నాను. సో ఎవ్రీవన్ నీడ్స్ ఫ్రీడమ్, వాంట్ కూడా కాదు, నీడ్స్ ఫ్రీడమ్. ఈ మధ్యకాలంలో ఫ్రీడమ్ అంటారు. మరి ఆర్డినరీ ప్రతిరోజు అదే టైంకి ఆఫీస్కి వెళ్తారు, ప్రతిరోజు అంతే బంధుత్వాలు ఉంటాయి, ప్రతిరోజు అదే ఫోన్కి అడిక్ట్ అయిపోయి ఉంటారు. ఇవి మాత్రం ఎందుకు డిటాచ్ చేసుకోలేకపోతున్నారు? మరి ఫ్రీడమ్ అంటే వీటిలో లేదంటారా? ఓయా, అసలు ఈ స్వేచ్ఛ, ఎనీ కైండ్ ఆఫ్ స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛ అనే థాట్కి బానిస. ఓకే. స్వేచ్ఛకి ఆపోజిట్ తీసుకుంటే బానిసత్వం. నాకు ఈ బానిస సంకెళ్ళ నుంచి తెంపుకుని స్వేచ్ఛ కావాలి అని అనుకుంటాం. ఫ్రీడమ్ అంటే అంతే కదా. నాకు ఏదో నన్ను పట్టి ఆపుతోంది, దాని నుంచి నాకు బయటకు రావాలి. ఒక పంజరంలో నేను ఇరుక్కుపోయి ఉన్నాను, అందులోంచి బయటకు రావాలి. ఓకే, పోరాటం చేస్తే పోయేదేముంది, బానిస సంకెళ్ళు తప్ప అని కదా. అలాగా పోరాటం చేసి ఫ్రీడమ్ కావాలి అనుకుంటారు. మేజర్ దెబ్బ మైండ్ చేసే ఫ్రాడ్, మైండ్ చేసే మ్యానిపులేషన్లో ఫస్ట్ థింగ్ కంప్లీట్ స్వేచ్ఛ. నీకు మోస్ట్ డేంజరస్ థింగ్. మనకు కూడా ఫ్రీడమ్ విత్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఎప్పుడైనా చూసారు కాన్స్టిట్యూషన్లో ఉంటుంది, డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ ఇవి ఉంటాయి. చాలామంది ఫ్రీడమ్ అంటే ఈ రెస్పాన్సిబిలిటీ అనే బంధనం నుంచి తప్పించుకుని నేను ఫ్రీడమ్ అయిపోతాను అనుకుంటూ ఇంకో దానికి బానిస అవుతారు. ఇంకొకటి ఏదో ఒకటైతే బానిస అవుతూనే ఉంటుంది. అందుకే మానసిక బానిసత్వం అన్నిటికంటే భయంకరమైనది. మానసిక బానిసత్వం ఏంటంటే ఎనీథింగ్ అది లేకుండా నేను బ్రతకలేను అన్నది బానిసత్వం. ఒక కప్పు కాఫీ, నాకు 4 o'clockకి టీ తాగకపోతే తలనొప్పి వస్తుందండి అన్నాడు ఒక ఆయన. ఒక టీ కప్పు నిన్ను బానిసం చేసింది కదా. అది లేకపోతే నువ్వు నీ వైఫ్ మీద అరుస్తున్నావు, నీకు పిచ్చిగుంటుంది, నీ అటెండర్ల మీద తిడుతున్నావు అంటే నీ టీ కప్పు నిన్ను బానిస చేసుకుంది. టీ కప్పుడు బానిస అయిపోయావు. ఒక ఆయన ఎద్దుని పట్టుకెళ్తున్నాడంట, ఇంకొక ఆయన ఇంకో ఎద్దుని తీసుకొస్తాంట. ఆ 2 ఎద్దులు పక్క పక్కనాగే, వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు. ఆ ఎద్దులు మాట్లాడుకుంటున్నాయంట. వీడు నన్ను పట్టుకున్నా అనుకున్నాడు, నేను ఎక్కడ పారిపోతాను అనే భయంతో వాడిని నేను పట్టుకుని ఉన్నాననే విషయం వాడు మర్చిపోయాడు అని. అది ఎక్కడ పారిపోతుందో అనే దాంతో వీడు దాన్ని పట్టుకున్నాడు, అది ఫ్రీడమ్ అనుకుంటున్నాడు. ఓకే, నాకు అది ఉంది అనే దాంట్లో అది ఒక బానిసత్వం. వాడేమనుకో ఆ ఎద్దు నా బానిస అని అనుకుంటున్నాడు, నేను పారిపోతానేమో అనే భయం వాడు నాకు బట్టి ఆపుతోంది, అది వాడి బానిసత్వం అని. సో పాయింట్ ఇస్, మన మైండ్లో మనం దేన్నైతే ఇది వదులుకుంటే బతకలేము అనే దాంట్లో ఉన్నామో వాటన్నిటికీ మనం బానిస, మనకి ఫ్రీడమ్ రాలేదు. అంటే అలా ఏదో ఒకటి లేకపోతే అసలు ఉండగలమా మనం? ఎగ్జాక్ట్లీ. సో ఏదో ఒకటి లేకపోతే ఉండలేము. కాబట్టి మరీ బానిస అయిపోయేలా కాకుండా ఏదో ఒకటి పట్టుకో. ఈరోజు మంచిగా ఉప్మా చేసుకొని తినాలనిపించింది, తిను. ఉప్మా లేదనుకో, మరేం పర్లేదు, ఇడ్లీ తిను. ఉప్మానే కావాలి అనే దాంట్లో ఉండద్దు. నాకు ఈరోజు ఆ డ్రెస్ వేసుకుందాం అనుకున్నాను, ఇవ్వలేదు, నీకేంటి? బానిస అయిపోయావు. ఒక లుక్కి బానిస అయిపోయావు, ఒక ఆలోచనకు బానిస అయిపోయావు. నాకు ఇలాంటి వైఫే కావాలని అనుకున్నాను చిన్నప్పటి నుంచి అన్నాడు ఒక ఆయన. అయిపోయా, ఇరుక్కుపోయావు. నీ థాట్కి నువ్వు బానిస అయ్యావు బాస్. ఎప్పటికి మారేది మనం. సో ఎప్పుడైనా సరే బానిసత్వం నీ మనస్సులో ఉంటుంది. మానసిక సంకెళ్లతో నిన్ను కళ్ళెములా వేసి పట్టుకుంటుంది. ఈరోజు కూర్చుని సెపరేట్ చేసుకోవాలి, దేనికి నేను బానిస అయ్యాను, దేనికి లేకుండా నేను బ్రతకలేకపోతున్నాను. బట్ ఇప్పుడు ఆఫీస్కి వచ్చే వాళ్ళు ఆ ఆఫీస్ రెగ్యులర్గా టైంకి రావడం, టైంకి లాగౌట్ చేయడం, లాగిన్ చేయడం, ఇది మ్యాండేటరీ వాళ్ళకి. దానికి బానిస అని అనగలం అవ్వాలని మనం. ఇప్పుడు ఆఫీసులోకి నేను వెళ్ళేది,
ఆఫీస్లో చేసేది నాకు మంత్లీ శాలరీ వస్తుంది కాబట్టి. మంత్లీ శాలరీ వస్తుంది, మంత్లీ శాలరీ కోసం చేసుకుంటే ఓకే. ఎక్కడో తిట్టుకుంటూ ఏదో విషయంలో నాకు అది జరిగితే బాగుండు అనుకుంటే ఇక్కడ బలవంతంగా పనిచేస్తుంటే వాళ్ళకి ఇది సంకెళ్ళు వేసినట్టు అనిపిస్తుంది. ఇక్కడ రెండు క్రాస్ చెక్ చేసుకోవాలి. నేను అదేదో నా లైఫ్లో ప్యాషన్ అని అనుకుని దేన్నైతే వెంటపడుతున్నానో అది వెళ్ళినా అది నా బానిసత్వమే అవుతుంది. దేనికో దానికి నేను నా సమయాన్ని వెచ్చించుకోవాలి. కాబట్టి ఇదా అదా అన్నది బేరీజ్ వేసుకోవాలి. మెజర్ ఇట్ అండ్ సీ నేను దేనిలో కంఫర్టబుల్గా చేసుకోగలను. ఎందుకంటే అన్నిటికంటే ప్రెషస్, అన్నిటికంటే చాలా యూస్ఫుల్ టైం. నీ సమయానికి నిన్ను పరిగెట్టించేది ఏదైనా సరే, నీ సమయము దాటి పరిగెట్టించేది ఏదైనా సరే ఈజ్ బానిసత్వం. అంత అవసరం లేదు. వాడెవడికో ప్రూవ్ చేయడానికి నేను పరిగెడుతున్నా, నేను ఇంత సంపాదించడానికి పరిగెడుతున్నా, అంత బానిస సంఖ్యలే. ఓకే, సో వెరీ ఫండమెంటల్గా ఏంటంటే మన సమయంని ఎక్కడ పెడుతున్నాము అనే దాన్ని బట్టి బానిసత్వం. ఒక బానిస వాడి టైం అంతా పోతుంది. ఎవరైతే ఓనర్ ఉంటాడో ఆ ఓనర్కి డబ్బు సంపాదించడానికి వీడు పరిగెడుతుంటాడు కదా. అదే బానిసత్వం అంటే. బానిసత్వం అంటే నీ బాంచం ద్వారా, చెప్పు ద్వారా, అంటే ఆ ద్వారా ఏం చెప్తే అది చేస్తూ ఉంటే వాడికి ఆ కొంత డబ్బు ఇస్తాడు. అది బానిస. అప్పుడు అందరు సాఫ్ట్వేర్లు, అందరు ఆఫీసులో పనిచేసే వాళ్ళు బానిసలే కదా. కాదు కదా. వాడికి కావాల్సిన డబ్బు స్కిల్ కోసం నీ స్కిల్కి తగ్గట్టుగా చేసుకోవడం. నువ్వు లేకపోతే నేను బతకలేను అనకుండా, నేను ఇక్కడ జాబ్ రాకపోతే ఐ కెన్ గెట్ సమ్వేర్, దట్స్ ఓకే, నో ప్రాబ్లం. నేను అది బానిసత్వము కానిది. దట్ నేను నాకు టాలెంట్ ఉంది, ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ కావాలి కాబట్టి నీకు ఆ వర్క్ చేసి పెడతా, నువ్వు నాకు డబ్బులు ఇచ్చి పెడుతున్నావు. ఓకే, ఇది వేరే. నువ్వు నన్ను కొట్టినా నేను అక్కడే పడి ఉంటా, నువ్వు నన్ను తిట్టినా నన్ను ఏమనకు ద్వారా నీ కాళ్ళు ముక్తా అంటే అది బానిసత్వం కదా. సో అట్లా బతకలేను, చెయ్యలేను, అమ్మో ఇది నాకు లేకపోతే నా జీవనం ఏమైపోతుంది, అది బానిసత్వం. ఓకే, ఇది బేసిక్. ఇంకొంచెం ఒక్క స్టెప్ ఫర్దర్ వెళ్తే, ప్రతి ఫ్రీడమ్ కోరుకునేవాళ్ళు రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మర్చిపోయి నీ బాధ్యత ఏంటో గుర్తించకపోతే ఆ బాధ్యత వదిలేసుకోవడం ఫ్రీడమ్ అనుకునే వాళ్ళందరూ తప్పు. స్వేచ్ఛ వచ్చాక, ఫ్రీడమ్ వచ్చాక నీ బాధ్యత ఏంటో కూడా నీకు తెలియాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫ్రీడమ్ ఉంది, ఒక గిటార్ ఇచ్చాడు, ఇష్టం వచ్చినప్పుడు నా ఫ్రీడమ్ బై, అది మ్యూజిక్ రాదు. దానికి ఎంత పాజ్ ఇవ్వాలి, అదేంటి అట్లా పాజ్ ఇస్తేనే నాకు ఉన్నట్టు ఆ ఫ్రీడమ్ అంటే, అలా ఆ రెస్పాన్సిబిలిటీ విల్ గివ్ యూ గుడ్ మ్యూజిక్. అలాగే నీకు ఫ్రీడమ్ ఉండొచ్చుగాక, బట్ నీ ఫ్రీడమ్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంటే చాలామంది ఈ మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ వస్తూ ఉంటే, మేము ఫ్రీడమ్ చూస్ చేసుకున్నాం, ఈ రొటీన్ లైఫ్ మాకు వద్దని చెప్పి మేము అన్నీ వదిలేసి ఇలా బ్రతుకుతున్నాం. ఎలా అంటే లోకాన్ని పడి తిరగడం, ప్రపంచం చూసుకుంటూ మేము ట్రావెలింగ్ చేస్తూ మేము ఇలా బ్రతికేస్తాం అని చెప్తున్నారు. అది బానిసత్వం వదిలేసినట్టేనా మరి? హాయ్ కదా, వాళ్ళ టైం వాళ్ళ ఇష్టం, వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలాగైనా చేసుకోవచ్చు. అన్లెస్ అని అంటే ఎవరిని ఇబ్బంది పెట్టకపోతే. ఓకే, వాళ్ళ వల్ల ఎదుటివాడు అనుకుని ఇబ్బంది పడితే. నాకు తెలిసిన ఒక మదర్ వచ్చారు, ఇది ట్రావెలింగ్ అని తిరుగుతోందండి, బండి వేసుకుని తిరుగుతుందండి, మగరాయుడిలాగా బండి వేసుకుని తిరుగుతుందండి, ఎలా చెప్పండి. అమ్మాయికి మంచిదా, హ్యాపీగా ఉందా, ఎంజాయ్ చేస్తుందా, ఏమవుతుంది, ఏమీ కాదు. మనమే భయపడిపోతాం, ఏమవుతుందని. ఇది వన్ ఆస్పెక్ట్. సెకండ్ వచ్చేసి అలా అని ఆమె తన లైఫ్ని మర్చిపోయి ఎవరిని పడితే వాడు నమ్మేసి ఎటు పడితే అటు వెళ్ళిపోయి, అది రాంగ్. సో నీకు ఎవ్రీ ఫ్రీడమ్ విల్ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ. నీకు ఫ్రీడమ్ రైట్స్ ఉన్నట్టే రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. యాజ్ ఎ సిటిజన్ నీకు ఫ్రీడమ్ ఏదైతే ఉంటాయో, రైట్ టు స్పీచ్, రైట్ టు యాక్షన్, రైట్స్ ఏవైతే ఉంటాయో అలాగే నీకు రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. నేను అన్నట్టుగా గిటార్ ఇచ్చాడు, నీకు ఇష్టం వచ్చినట్టు కొట్టదు. దెర్ ఇస్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హోల్డింగ్ ద గిటార్. ఆ స్ట్రింగ్ని కరెక్ట్గా ప్రెస్ చేయగలగాలి, ఆ పాజ్ కరెక్ట్గా చేయగలగాలి. పాజ్ ఇస్ ద మ్యూజిక్, సో నీ రెస్పాన్సిబిలిటీ ఇస్ ద మ్యూజిక్. ఓకే, సో అది గుర్తించకపోతే నీకు ఫ్రీడము బానిసత్వంగా, ఆ ఫ్రీడమ్ కూడా నిన్ను స్లేవ్గా మారుస్తుంది. ఫ్రీగా లేకపోతే తట్టుకోలేవు. ఓకే, సో అది కూడా నీకు బానిసంగా మారుతుంది, బానిసత్వంలోకి తీసుకొస్తుంది. ఓకే, ఇంకొక దీని ఎడిషన్ పాయింట్ చెప్తాను. ఎవరైతే ఫ్రీడమ్ కోరుకుంటున్నారో వాళ్ళు ఆల్రెడీ బానిసత్వాన్ని ఒప్పుకున్నట్టే. ఓకే, అంటే నాకు ఇది లేకపోతే ఇది నాకు ఫ్రీడమ్ అని అనుకున్నారంటే అది వాళ్ళని బానిసగా మార్చింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 9 to 5 తర్వాత నేను జాబ్ చేయను అని అనుకున్నాను అనుకోండి, 5 తర్వాత నేను ఎంజాయ్ చేస్తా అని అనుకున్నాను అనుకోండి, ఆ ఎంజాయ్మెంట్ లేకపోతే నేను ఈ రోజంతా వేస్ట్.
చాలామంది ఈ రోజుల్లో వీకెండ్ ఎంజాయ్ అంటారు. అవును. సాటర్డే సండే పార్టీ చేసుకోవాలి అనుకుంటారు. అవును. అంటే ఆ సాటర్డే సండే పార్టీ చేయలేదనుకో ఆ వీక్, ఏం ఎంజాయ్ చేయాలి అని ఆ పార్టీకి బానిసయ్యారు. ఓకే. ఈ మిగతా 5 days వాళ్ళకి అసలు బతకరు. ఈ 5 days అసలు బతికినట్టే కాదు, ఓన్లీ ఆ 2 వీకెండ్ రోజున నేను ఎంజాయ్ చేయడమే బ్రతకడం అనుకుంటా. ఇది అక్కడ వస్తుంది మిస్టేక్ అంతా. దట్ నువ్వు ఫ్రీడమ్ని, అండ్ అందులోనూ ప్రొజెక్టెడ్ ఫ్రీడమ్స్, అది మోర్ డేంజరస్. ఎవడో చెప్పిన ఫ్రీడమ్, ఫ్రీడమ్ అంటే వీకెండ్ ఎంజాయ్ చేయాలరా అన్నాడు, ఇంకొకటి చెప్పాడు అనుకో, అది నాకు ఫ్రీడమ్ అని అనుకుంటారు. ప్రొజెక్టెడ్ ఫ్రీడమ్స్ ఆర్ మోర్ డేంజర్. అండ్ ఇప్పుడు అలాంటి ఫ్రేమింగ్ ఈజీ, ఉన్నది ఒకటే జిందగీ ఎంజాయ్ చేయరా అని చెప్పాడు అనుకో, మళ్ళీ పుడతామా ఏంటి అన్నాడు అనుకో, సినిమా డైలాగు అంతవరకు అర్థం చేసుకోవాలి. అది కాకుండా అవును కదా ఒకటే లైఫ్ కదా అని ఎవరో అప్పిచ్చిన కాన్సెప్ట్ తీసుకొచ్చి దాంతో రుద్దుతారు. విచ్ విల్ ఫర్దర్ గో ఇంటూ నీ ఫ్రీడమ్ కాదురా ఇది, వాడి ఐడియాలజీకి నువ్వు బానిసయ్యు. అది కూడా బానిసత్వమే కదా, వాడి ఐడియాలజీకి అలా చాలామంది ఉన్నారండి. నాకు ఒక అతను, నేను ఏదో మామూలు కలిసినప్పుడు ఏదో పలకరించుకోవాలి కదా, గుడ్ మార్నింగ్ అంటాం, గుడ్ మార్నింగ్ అంటే గుడ్ అయిపోతుందా అని అన్నాడు. అంటే అది కూడా అప్పు తెచ్చుకున్న ఐడియాలజీ, అప్పు తెచ్చుకున్నాడు. ఇప్పుడు గుడ్ మార్నింగ్ అనగానే నీకు గుడ్ అయిపోతుంది అనే అంత కామన్ సెన్స్ లేకుండా ఉంటారా? గుడ్ మార్నింగ్ అంటే గుడ్ అయిపోతుందా? గుడ్ మార్నింగ్ అంటే గుడ్ అవ్వదు, చూసాం కాబట్టి నీకు వస్తుంటే దారిలో ఏ కాళ్ళు చేతులు ఇరిగిపోకుండా నీ రోజంతా బాగుండాలిరా అని కోరుకుని జస్ట్ మంచిగా చెప్తే ఏం అరిగిపోతుంది దాంతో? అది కూడా వేరే వాళ్ళది అప్పు తెచ్చుకున్న ఐడియాలజీలు అంటున్నా. అలాగా వాళ్ళు సొంతంగా లైఫ్లో తీసుకోవడం వేరు, ప్రొజెక్టెడ్ ఫ్రీడమ్ ఈజ్ డిఫరెంట్. ఓకే, నేను చూసాను చాలామందిని, ఇలాంటి బట్టలు వేసుకుంటే ఫ్రీడమ్, ఇలాగ మనం తింటే ఫ్రీడమ్, నైట్ 12కి వెళ్ళి ఐస్ క్రీమ్ తింటే ఫ్రీడమ్ అని ఎవడో చెప్పింది. అప్పు తెచ్చుకున్న ఐడియాలజీస్ ఆర్ బ్యాడ్. వాళ్ళకి అనిపించింది ఫర్ దెమ్, నాకు ఇన్సైడ్ నుంచి నాకు ఇది ఫ్రీడమ్ అనిపిస్తుంది, నాకు ఇలా బానిసగా టైంకి నేను బ్రతకలేను అని అనుకునేవాళ్ళు ఓకే. అలా కాకుండా నేను ఫ్రీడమ్ కావాలో అని చెప్పి చేసేవాళ్ళు ఈ రోజుల్లో మనం యూ కెన్ సీ దట్ నాకు డబ్బు అనే ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి కాబట్టి నేను ఏ పని చేయడానికన్నా రెడీ అయిపోతాను. దే థింక్ నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి బాస్, నువ్వు కావాలి ఫైనాన్షియల్ ఫ్రీడమ్, బట్ ఎట్ వాట్ కాస్ట్? నువ్వు దేనికి బానిసై అవి వస్తున్నాయి, అది చాలా ఇంపార్టెంట్. సో నీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, నువ్వు ఫైనాన్సెస్ని మేనేజ్ చేయడం రావాలి, కానీ ఆ ఫ్రీడమ్ పేరుతో నేను ఏదైనా చేస్తాను అనేది కాదు. సో ఎవ్రీ ఫ్రీడమ్ యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ, ఎవ్రీ ఫ్రీడమ్. నాకు వాక్ స్వాతంత్రం ఉంది, ఫెంటాస్టిక్ బాస్, వాక్ స్వాతంత్రం, అందుకే మేము కూడా చెప్తున్నాం ఇవన్నీ. అట్ ద సేమ్ టైం నేను ఎవరిని కించపరచడానికో, ఎవరినో తప్పు చేయడానికో, ఎవరినో పాయింట్అవుట్ చేయడానికో లేము మనం. సో దట్ రెస్పాన్సిబిలిటీ, అది మనకి తెలిస్తే దెన్ వీ కెన్ యూజ్ ద ఫ్రీడమ్. ఇక్కడ ఫోన్ ని మనం ఎలా వాడొచ్చు అంటారు? అంటే మనం ఫోన్ అడిక్టర్స్ ఉన్నారు ఇప్పుడు మన ఫోన్ అడిక్షన్ ఈస్ కంప్లీట్లీ నిన్ను డోప్ చేసి నీ బ్రెయిన్ పనిచేయకుండా చేయడానికే ఫోన్ అడిక్షన్. ఓకే, సో ఫోన్ అడిక్షన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఫోన్ని మన మైండ్లోకి ఎక్కించుకునేవాళ్ళు, నీ ఫ్రీడమ్ ఆ ఫోన్కి ఇచ్చేసినట్టే. అది చూడకుండా ఎక్కడ అసలు 1 minute కూడా చూడకుండా ఉండలేని వాళ్ళు, ఫోన్ పక్కన పెడితే ఏదో రెస్ట్లెస్ అయిపోయినట్టు వాళ్ళు, 3-4 చూస్తూ ఉండాలి. అబ్సల్యూట్లీ వెరీ వెరీ రిస్కీ, చీప్ డోపమైన్ తొందరగా వస్తుంది. మేమైతే డిజిటల్ డీటాక్స్ అంటాం. అదే ఎవరన్నా మెడిటేషన్ నేర్చుకోవడానికి వస్తే ఫస్ట్ ఆఫ్టర్ 7 o'clock ఫోన్ ముట్టుకోవద్దు. ఓకే, నైట్ 7 తర్వాత మార్నింగ్ 7:30 వరకు ఫోన్ ముట్టుకోవద్దు. నీ సాధన అంతా అయ్యి, నీ మెడిటేషన్ అంతా అయ్యి, నువ్వు 7:30 తర్వాత ఫోన్ తీసుకుని ఎంతసేపు అయినా మాట్లాడుకో, బట్ టిల్ 7:30 డిజిటల్లీ ప్లీజ్ మనని. ఎందుకంటే డిజిటల్లో ఎనీ బ్లూ లైట్, ఎనీ ఫోన్, ఎనీ ఇన్ ద పామ్ డిజిటల్ థింగ్ విల్ గివ్ యూ అన్ ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ అంటాం. అంటే నీ మానసికంగా నువ్వు అది చేస్తున్నట్టే, జరుగుతున్నట్టే ఉంటుంది, బట్ ఏం చేయట్లేదు, అక్కడ జస్ట్ బటన్ క్లిక్ చేసావు అంతే. మీరు చూడండి, చాలామంది జిమ్కి వెళ్దాం అనుకుంటారు, ఫోన్లలో వెరైటీ వీడియోలు చూసి ఫార్వర్డ్లు చేసి సేవ్ చేస్తారు. వాళ్ళు స్టార్ట్ చేయరు జిమ్. యూట్యూబ్లో వీడియో చూసో జిమ్ చేద్దాం అనుకున్న వాళ్ళు
ఈ పాటికి అందరు 6 ప్యాక్స్తో బయటకు రావాలి, అన్ని ఉన్నాయి వీడియోలు. ఎస్ ఓకే. ఎంతమంది ఈ ఎంత మధ్య ఖచ్చితంగా జిమ్ స్టార్ట్ చేస్తాం ఈ వీడియో చూసాం కాబట్టి. అండ్ అందరికీ ఉన్నాయి అన్ని రకాల వ్యూస్, బట్ అవ్వదు. ఇప్పుడు మనం ఎన్ని వీడియోలో మాట్లాడుకున్నాము, బట్ అది అప్లై చేసుకుని లైఫ్లో రాదు. ఎందుకంటే ఎమోషనల్ డిస్రెగ్యులేట్ అవుతుంది. విన్నంతసేపు బాగుంటుంది, తర్వాత అవ్వదు. మన వీడియోలో చాలా మంది మీరు విన్నంతసేపు బాగుంటుంది సార్, అప్లై చేయడం రావట్లేదు బికాస్ ఆఫ్ ఎమోషనల్ డిస్రెగ్యులేషన్. మనం ఎంత డిజిటల్లో చూస్తామో రియల్గా అయిపోయినట్టు అనిపిస్తుంది, అవ్వదు. ఇంకొక పాయింట్ యాడ్ చేస్తాను బికాజ్ ఇది హెల్ప్ అవుతుందని. ఏదైనా గోల్ పెట్టుకుంటే చాలామంది ఫేస్బుక్లోను స్టేటస్లోను పెట్టేస్తారు. దట్స్ ఎమోషనల్ డిస్రెగ్యులేషన్. అగైన్ ఒకసారి పెట్టగానే ఒక అయిపోయిన హై ఫీలింగ్ వస్తుంది, చెయ్యం, మిస్ కొట్టేస్తాం. ఓకే, అందుకని డోంట్ డూ ఇట్. అంటే చెప్పొద్దు అంటారా, నాకు ఈ గోల్ ఉంది నేను ఇది చేసి చూపిస్తాను, పక్కన వాళ్ళకి కూడా చెప్పొద్దు. అస్సలు చేసి చూపించు, చెప్పకు. ఎందుకంటే అలా దాని గురించి చూడడము, దాని గురించి మాట్లాడేసరికి నిజంగా ఏదో దాటేసామనే ఫీలింగ్లో ఉంటాం. వెరీ రిస్కీ. ఓకే, థ్యాంక్ యూ అండి. రైట్. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.